పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ గారు కోదండరామిరెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రైతులారా, నాట్లేయకండి, వ్యవసాయ పనులు ఉధృతంగా చేయకండి, నీళ్లు లేవు, మీరు విరమించండి అని ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఎట్లున్నదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టున్నది. ఎందుకంటే ఇప్పుడు నాట్లేస్తారా? నాట్లేసి దాదాపు 2 మాసాలు అయిపోయింది. ఇప్పుడు నాట్లేయడమే కాదు, రైతులు ఒక దఫా యూరియా కూడా చల్లిండ్రు. యూరియా బస్తాల కోసం క్యూలు కడుతున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి డిపోల దగ్గర ఆశ్చర్యం వేసింది. ఎట్లా చేస్తారు ఇలాంటి ప్రకటనలనే? మీకు తెలుసు, డిసెంబర్ మాసంలో కూడా ఇదే విధమైన ప్రకటనలు చేశారు. అప్పుడు కూడా మేము స్పందించినాం. నేను ఈరోజు ముఖ్యంగా మన కరీంనగర్ నగరంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ నేను రాయడం జరిగింది. దీంట్లో చాలా ముఖ్యమైన విషయాలు వారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకొచ్చినాం. ఇదివరకు చాలా సందర్భంలో చెప్పినాం మేము. ఈ ఉత్తరంలో అతి ముఖ్యమైన అంశం, మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలి ముఖ్యమంత్రి గారు, ముందు నీళ్ళివ్వండి, రైతులతో చెలగాటం వద్దు, కాలయాపన మీ ప్రభుత్వానికి తగదు అని చెప్పి చాలా సుదీర్ఘమైన నేను లేఖ రాశాను. ఈ లేఖలో రాజకీయంగా ఆరోపణలు మాత్రము నేను ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఈ లేఖలో చాలా ముఖ్యమైన విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చిన విషయాలే మళ్ళీ ఒకసారి నేను తీసుకురావడం జరిగింది. మనకందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో జీవనదులు కాకపోయినప్పటికీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి నదులు ఉత్తర తెలంగాణలో గోదావరి నది, దక్షిణ తెలంగాణ లోపట కృష్ణా నది 2 ప్రవహిస్తాయి. దురదృష్టవశాత్తు సృష్టిలో తెలంగాణ ఒక డెక్కన్ పీఠభూమి. ఈ 2 నదులు ప్రవహిస్తున్న సందర్భంలో పుష్కలమైనటువంటి నీటి సంపదను ఉన్నప్పటికీ బంగాళాఖాతం పాలవుతున్నాయి. కాబట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి, తెలంగాణ కళ్ళతో తెలంగాణ సమస్యలు అర్థం చేసుకున్నోడికి అర్థమైతే ఈ సమస్యలు, ఆ ప్రేమ ఉండాలి. తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమస్యల పట్ల ప్రేమ ఉన్నోనికి అర్థమవుతుంది. అందుకే మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత ఉన్నది, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటాడు. మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని సామెత ఉన్నది తెలంగాణలో. అలాంటి పనికి కార్యరూపం దలిచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను కరీంనగర్ ఎంపీగా ఆ రోజులలో నా తోటి పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు సాధించి గోదావరి నదిపైన మరి 3 బ్యారేజీలు నిర్మించి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా
మరి ఇలా యావత్తు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలకి నీళ్ళిచ్చి రైతుల్ని సన్నద్ధం చేసి వరి ధాన్యాన్ని మరి 4-500% ఉత్పత్తిని పెంచి ఇలా తెలంగాణ దేశంలో వరి ధాన్యంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దినం 2023 వరకు. ప్రజల నిర్ణయం ప్రజాస్వామ్యం లోపట మా పార్టీని తిరస్కరించిండు తెలంగాణ ప్రజలు. అతి స్వల్పమైన మెజార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చాలా స్వల్పమైన మెజార్టీతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఎన్నికల సందర్భం లోపట్నే మరి మేడిగడ్డ కుంగిన విషయం కూడా మనకు అందరికి తెలుసు. ప్రాజెక్టులు నిర్మాణం లోపట మరి వివిధ కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బంది మేడిగడ్డకు వచ్చింది. మరి వచ్చిన వెంటనే మరి దాన్ని ఏ విధమైనటువంటి రిపేర్లు చేయాలి అవన్నీ ఆలోచించే సమయం లోపట్నే మరి ఎన్నికలు వచ్చినాయి. మా ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మళ్ళీ నిజంగా మీకు గెలిచి ఉన్నట్టయితే మేడిగడ్డను ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఇప్పటికి ఆలోచించి దాన్ని మరమ్మతులు చేసి ఎక్కడైనా పునర్నిర్మాణం జరగాలంటే పునర్నిర్మాణం చేసి ఇలా రైతులకి పుష్కలమైన నీళ్లు ఇప్పటివరకు అందించే వాళ్ళం మేము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడాన్ని కేసీఆర్ గారికి అంటబెట్టి ఇది లోపం జరిగింది, ఈ నిర్మాణ లోపం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల లబ్ధి కొంత పొందినప్పటికీ తదనంతరం కూడా ఈ ప్రాజెక్టే మొత్తం కొట్టుకుపోయిందని చెప్పి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసి దాని మరమ్మతులు చేపట్టలేదు. మరి బ్రహ్మాండంగా పోయిన వర్షాకాలంలో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఇంచు కూడా కదలలేదు మేడిగడ్డ బ్యారేజ్. తదనంతరము మరి మొన్న భూకంపం వచ్చింది, అక్కడనే వచ్చింది ఎపిసెంటర్, మేడిగడ్డ దగ్గరనే ఎపిసెంటర్, ములుగు జిల్లా లోపల ఎపిసెంటర్. భూకంపం వస్తే 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు ఏది మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్. మిల్లీమీటర్ అని చెప్పి నేను చెప్తలేను, ఆ భూకంపం పైన పరీక్షలు చేసే వాళ్ళు చెప్పారు 1 మిల్లీమీటర్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ జరగలేదు. మరి ఎందుకు మరమ్మతులు చేస్తలేవని చెప్పి అడిగితే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ దీని ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి బుకాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇది నీటిపారుదల శాఖ మంత్రి గారు. నేను చెప్తున్నాను, ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 1వ పేజీ నుండి మొదలు పెడితే చివరి పేజీ వరకు నేను దీన్ని పూర్తిగా 10 సార్లు చదివిన. అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నేను అప్పుడు ఎంపీగా ఉంటేనే తర్వాత ఈ బిల్లు పాస్ అయింది. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పే నిర్ణయం ప్రకారంగా జరగాలని లేదు, వాళ్ళు కేవలం సూచనలు మాత్రమే చేయగలుగుతారు. ఈ చట్టం లోపల పదే పదే ఏం చెప్తారంటే ఓనర్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్తాడు. పదే పదే ఓనర్ 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 అని రాశాడు. ఎవడు ఓనరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓనర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్టులకి ఓనర్, యజమాని తెలుగులో. మరి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యతలతో ఉన్నాడు ఇవాళ ముఖ్యమంత్రిగా. ఇవాళ క్రిమినల్ నెగ్లిజెన్సు ఆ ప్రాజెక్టు కుంగడానికి ఎంతైతే నేరోపితమైనటువంటి ఆరోపణలున్నాయో అదే నేరోపితమైనటువంటి ఆరోపణలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే మీరు నెగ్లిజెంట్ చేస్తున్నారు, కుంగిన దాన్ని మరమ్మతులు చేస్తలేరు, కాబట్టి ఇవాళ రైతులకు ఇబ్బంది పాలవుతున్నారు.
ఇవాళ నేను లేఖలో మీకు అందరు కూడా మిత్రులారా, ప్రింట్ మీడియా మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి సాఫ్ట్ కాపీ ఇప్పుడే మీకు పంపించినాను, మీకు అందరు కూడా చూసుకోవచ్చు. దీంట్లో నేను సవివరంగా చెప్పిన మీకే అధికారం ఉన్నది, మీరు వెంటనే సంబంధిత ఇంజనీర్లను ఏర్పాటు చేసుకోండి. తర్వాత మన రాష్ట్రానికి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది, దానికి రిటైర్డ్ సిడబ్ల్యూసి చైర్మన్ దాంట్లో ఒక మెంబర్గా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీరు ఆలోచించి చేయాలని చెప్పి కోరడం జరిగింది. అసలు దీనికి గల మూల కారణం ఏంటంటే, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారు అప్పుడు కూడా మంత్రి ఇది కుంగినప్పుడు ఆయన హుటాహుటిగా, ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బీజేపీ వాళ్ళు కూడా హడావిడి బాగా చేసి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని పిలిపించి దానికి ఒక ఇంటరీమ్ రిపోర్ట్ కూడా ఆ ఎన్నికల సందర్భంలో పట్టే ఇప్పించారు. ఇది మెయింటెనెన్స్ చేయలేదు, డిజైన్ తప్పున్నది, ఆ తప్పున్నది, ఈ తప్పున్నది అని చెప్పి ప్రిలిమినరీ రిపోర్ట్లు ఇచ్చారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యులు రేవంత్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం బాధ్యులుగా కిషన్ రెడ్డి గారు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడగదలుచుకున్నారు. ఈయన రేవంత్ రెడ్డి అంటాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఈ కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము ఇంకా ఇస్తున్నాము చేస్తున్నాము, కేంద్ర మంత్రికి సబ్మిట్ చేయము. కేంద్ర మంత్రికి ఎందుకు సంబంధం అండి? ఇది కేంద్ర జల వనరుల శాఖకు రిపోర్ట్ ఇచ్చామని చెప్తారు. హూ ఈజ్ హీ? ఆయన ఎవరు? దీని ఓనర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నది వేరే విషయం. అథారిటీ, ఈ ఆస్తి ఎవరిది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలది. ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు? ఇలా రైతులు ఎందుకు ఈ విధంగా నీళ్లు లేక వరి ధాన్యం, వరి నాట్లేసి ఇలా బేజారైపోతున్నారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.